భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడడానికి ప్రధాన కారణం. ఇప్పటికీ కూడా జాతీయ ఆదాయ పంపిణీలో అసమానతలు అనేటివి ఉన్నాయి, దీనివల్ల ఏర్పడుతున్నాయి. ఎన్ఎస్ఎస్ఓ అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 39% కుటుంబాలు కేవలం 5% ఆస్తులపై యాజమాన్యపు హక్కులు కలవు. అకార్డింగ్ టు ది ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్, ఈవెన్ టుడే ఇన్ రూరల్ ఏరియాస్ 39% of the population families owned only 5% of assets. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలలో 39% కుటుంబాల యాజమాన్యము కింద కేవలం 5% ఆస్తులు మాత్రమే కలవు. అకార్డింగ్ టు ది ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్, ఈవెన్ టుడే 39% of the rural families owned only at 5% assets. మరి ధనవంతులలో, గ్రామీణ ప్రాంతాలలో ధనవంతులలో 8% ధనవంతులు గ్రామీణ ఆస్తులలో 46% కలిగి ఉన్నారు. ఓన్లీ 8% ఆఫ్ ది రిచ్ పీపుల్ దెన్ హ్యావింగ్ ఓనర్షిప్ ఓవర్ 46% ఆఫ్ ది అసెట్స్. మరి ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయండి. సో కాబట్టి భారతదేశంలో కావచ్చు, అల్పాభివృద్ధి దేశాలలో కావచ్చు, ఆర్థిక అసమానతలు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో కలవు. యాజ్ ఆన్ టుడే, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. మరి అదేవిధంగా అల్పాభివృద్ధి దేశాలలో అభివృద్ధిలో అసమానతలు కలవు. అల్పాభివృద్ధి దేశాలలో అభివృద్ధిలో కూడా రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలో జిల్లాల మధ్య, జిల్లాలలో ప్రాంతాల మధ్య అసమానతలు కలవు. ఈవెన్ టుడే వీ కెన్ ఫైండ్ రీజనల్ ఇంబ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అమాంగ్ ద స్టేట్స్, ఇన్ స్టేట్స్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్, ఇన్ డిస్ట్రిక్ట్స్ అమాంగ్ ద రీజన్స్. We can find imbalanced regional development is there. అదే విధంగా అల్పాభివృద్ధి దేశాలలో సామాజిక సేవలలో కూడా అసమానతలు కలవు. పౌష్టికాహారము, విద్య, ఆరోగ్యము, మంచినీటి సదుపాయాలు, మురికి కాల్వలు, దెన్ పారిశుద్ధ్యము, రహదారులు, వైద్య సేవలు, ఆరోగ్య సేవలు, మానవ వికాసం, పేదరికం, ఉపాధి కల్పన, గృహ వసతి మొదలైనటువంటి వాటిపై